హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవడానికి కోడిగుడ్డు పొరుని ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి తప్పకుండా చూడండి, తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తర్వాత ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఈ విధంగా ఒక 2 ఉల్లిపాయలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 3 నుంచి 4 వరకు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 2 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను, దాన్ని బట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఒక 2 బాగా పండిన టమాటాలను నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గనివ్వండి. ఒక 2-3 మినిట్స్ అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట కోడిగుడ్డు పొరుటు అనేది, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే జీలకర్రను కొంచెం వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట జీలకర్ర వేయడం వల్ల. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును, తర్వాత రుచికి సరిపడా కారంని వేసుకోవాలి. ఈ కారం తర్వాత ఉప్పు అనేది మనం నెక్స్ట్ తర్వాత అయినా సరే వేసుకోవచ్చు, రుచి చూసుకొని. కాబట్టి ఇప్పుడైతే కనుక కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. కారం వాసన అలాంటివి ఏమీ లేకుండా మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఎగ్స్ని వేరే దాంట్లోకి తీసుకుందాం. ఎగ్స్ ఎప్పుడైనా సరే డైరెక్ట్ కర్రీలో వేయకండి, ఎందుకంటే అవి పాడైతే మళ్ళీ కూర మొత్తం పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా వేరే గిన్నెలో తీసుకొని ఈ విధంగా చేసుకొని వేసుకుంటే పాడైంది లేనిది తెలుస్తుంది, కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, మనం తయారు చేసుకున్న ఈ కర్రీ అనేది కొంచెం పక్కకి తీసుకోండి మగ్గిన తర్వాత మనం కోడిగుడ్డుని వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కదపకుండా అలా ఉంచేయండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి అప్పుడు పచ్చివాసన అలాంటిది ఏమైనా ఉన్నా సరే పోతుంది అనమాట, రాదు. స్మెల్ కూడా కర్రీ అనేది స్మెల్ రాకుండా, పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కర్రీ ఎలా ఉంది అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని ఈ విధంగా గట్టితో ఈ విధంగా చేస్తే ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఇప్పుడైతే మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే చూసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసి అలా ఉంచేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు పొరుటు అనేది. చాలామంది ఇష్టపడతారు కదా ఈ కర్రీని. చూసారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే కనుక స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉంచేస్తే మనకి చూసారు కదా కర్రీ అనేది మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్లో ఒక 2-3 మినిట్స్లో దించేస్తున్నాం అనగా కొత్తిమీరను కొంచెం తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. నిజంగా ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంది, కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మన ఎగ్ పొరుటు, కోడిగుడ్డు పొరుటు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటే నోరూరుతుంది కదా. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.